అనసూయమ్మంది, నీ కళ్యాణం గురించి నేనేదో విన్నాను, చాలా గొప్పగా చెప్తారు, ఏది ఓసారి నీ కళ్యాణ ఘట్టం చెప్పండి. అప్పుడు చెప్తోంది కొన్ని రహస్యాలు. ఇవి బాలకాండలో మహర్షి చెప్పలేదు, ఇక్కడ చెప్తున్నారు. తస్య లాంగలహస్తస్య కర్షత క్షేత్రమండలం అహం కిలోత్థితా భిత్వా జగతీం నృపతేహే సుత. కొంతమంది ఏమంటారంటే ఏదో నాగటి చాలుకు దొరికింది, మందసంలో దొరికింది, పెట్టెలో దొరికింది అంటారు. సీతమ్మ అలా చెప్పలేదు. ఆవిడ ఏం చెప్పిందంటే, మా తండ్రి గారు యజ్ఞం చేద్దామని భూమిని నాగలి చేత్తో పట్టుకుని దున్నుతూ విత్తనాల్ని చల్లుతున్నప్పుడు భూమి చీరుకున్న తర్వాత అందులోంచి నేను ఉద్ధిత పైకి ఇలా లేచాను అంటే ఆవిడ భూమిలోంచి పైకి లేచింది. సమాం దృష్ట్వా నరపతి ముష్టి విక్షేపతత్పర పాంసు కుంఠిత సర్వాంగీం జనకో విస్మితో భవత్. చేతిలో విత్తనాలు పట్టుకు చల్లుతున్న మా తండ్రి నాగటి చాలు ఆ గాడిలోంచి ఇలా పైకి లేచినటువంటి నా ఒళ్ళంతా మట్టితో ఉంటే గబగబా వచ్చి బిడ్డలు లేని జనకుడు నన్ను తీసుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. కూర్చోబెట్టుకుని మనసులో నన్ను కుమార్తెగా భావన చేశాడు. అనపత్యేన చ స్నేహాత్ అంకమారోప్య చ స్వయం మమేయం తనేయత్యుక్త్వా స్నేహోమగిరిపాతిత. నన్ను స్నేహంతో సంతోషంగా నన్ను కుమార్తెగా చూసి ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. కూర్చోబెట్టుకోగానే ఈమె ఆయన కుమార్తె ఏనా దొరికింది తప్ప అయోనిజ. అయోనిజ నరకాంత కాదు కదండి. సీతమ్మ నరకాంత కాదు, స్పష్టం. నరకాంత అయితే నరుడికి జన్మించాలి, నరుడికి జన్మించలేదుగా. అయోనిజ కాబట్టి నరకాంత మాత్రం కాదు, నరకాంత మాత్రం కాదు కాబట్టి యోని సంభవ కాదు కాబట్టి దేవతాకాంత. ఇప్పుడు ఈమె నాకు కూతురు అని నేను ఎలా చెప్పాలి సమాజంలో అంటే, అశరీరవాణి పలికిందిట పైనుంచి. అంతరిక్షేచవాగుప్త అప్రతిమా మనుషీకిల ఏవమేతన్నరపతే ధర్మేణ తనయాతవా. ఈమె నరకాంత కాదు, ఈమె అయోనిజ అయినా నీకే దొరకాలని నాగటి చాలు పెట్టి దున్నుతున్నప్పుడు భూమిని చీల్చుకుని భిత్వా అన్నారు. భూమిని చీల్చుకుని ఉద్ధిత పైకి లేచి నీకు కనపడి నీ ఒడి చేరింది కాబట్టి ఆమె నీకే దొరకాలని దొరికింది కాబట్టి ధర్మము వలన నీకే కుమార్తె, జనకునికి దొరికింది కాబట్టి జానకి అని నువ్వు పిలవచ్చు అన్నారు. అందుకునమ్మా నేను జనకుడికి కూతురుని అయ్యాను తప్ప ధర్మంలో నేను వీరికి కూతురునని చెప్పడం కుదరదు అంటే అన్యాపదేశంగా చెప్పేసింది. అసలు నేను నరకాంతన కాను, నేనే శ్రీ మహాలక్ష్మిని. తత ప్రహృష్టో ధర్మాత్మా పితామే మిథిలాధిప అవాప్తో విఫలాం బుద్ధిం మామవాప్య నరాధిప. మా నాన్నగారు చాలా సంతోషంగా నన్ను తీసుకెళ్లి పెంచి పెద్ద చేశారు, మా అమ్మగారు కూడా సంతోషించారు. కానీ మా నాన్నగారు ఎక్కడ బెంగ పెట్టుకున్నారో తెలుసా అమ్మా? అయోనిజాం హిమాం జ్ఞాత్వా నాధ్యగచ్చద్విచింతయన్ సదృశం చానురూపంచ మహీపాలపతిం మమ. అయోనిజ అయినటువంటి ఈ పిల్లకి నేను భర్తను ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఎవరికిచ్చి పెళ్లి చేయాలి, ఎలా తెలుస్తుంది అని మా నాన్నగారు బెంగ పెట్టుకున్నారు. అందుకని శివధనస్సును అక్కడ పెట్టించాడమ్మా. ఎవడు శివధనస్సు ఎత్తాడో వాడి శివుడు. శివుడు విష్ణు సహస్రనామంలో విష్ణువుకి శివ అని నామం లేదు. శివుడు అంటే మంగళకరుడు. మంగళకరుడు అంటే ఎవరు? మంగళములకు మంగళం ఏమిటంటే శివ అంటే బతికుండడమే శివ. లోపల ప్రాణం ఉంటే మంగళం, ప్రాణం లేకపోతే అమంగళం. కాబట్టి అంతటా వ్యాపించి లోపలికి కూడా వెళ్ళేటటువంటి వాయు రూపంలో ఉండే అంతటా పరివ్యాప్తమైనటువంటి రూపం విష్ణువు. అంతటా ఉన్నది ఆత్మ, ఆత్మగా ఉన్నది శివుడు. శివుడు విష్ణువు అభేదం. కాబట్టి శివ ధనస్సు ఎవరెక్కు పెడతారో వాడే ఈ సీతమ్మని భరించగలిగిన భర్త. విష్ణువు ఈ లోకంలో నరుడిగా జన్మించాడని గుర్తుపట్టాలంటే శివధనస్సు ఎక్కువ పెట్టాలని విష పెట్టాలి. అందుకని నన్ను వీర్యశుల్కని చేశాడు మా నాన్న. స్వయంవరం ప్రకటించి ఎవరు శివధనస్సు ఎక్కువ పెడతారో వాళ్ళకిస్తాను అన్నాడు. మహాయజ్ఞే తదా తస్య వరుణేన మహాత్మన దత్తం ధనుర్వరం ప్రీత్యా తూణీచ అక్షయ సాయకౌ. వరుణుడు ఇచ్చినటువంటి ఆ అక్షయబాణ తూణీరములు శివధనస్సు మా ఇంట్లో ఉన్నాయి కాబట్టి ధనస్సు ఎక్కువ పెట్టిన వాడికి ఇస్తాను అన్నాడు. కానీ అమ్మ ఏమైందో తెలుసా? రామచంద్రమూర్తి వచ్చారు ఒకప్పుడు. వచ్చి ఈ శివధనస్సుని ఎక్కుపెట్టాడు. అప్పటికి లోకంలో కొన్ని కోట్ల మంది నన్ను భార్యని చేసుకోవాలని చూస్తున్నారు. ఎవరూ శివధనస్సుని ఎక్కుపెట్టలేదు, నేను ఎవరికి భార్యని కాలేదు. ఇప్పుడు రాముడు శివధనస్సు ఎక్కుపెడితే నన్ను ఇస్తానని మా నాన్నగారు అన్నారు. కాబట్టి రాముడు ఎంత సంతోషించాలి, యవ్వనంలో ఉన్న యువకుడైన రాముడు. అందులో సీతమ్మ స్వరూపం అంటే మాటలా? జగదేక సుందరి ఆ తల్లి. అటువంటి తల్లిని తతోహం తత్ర రామాయ పిత్రా సత్యాభిసంధిన నిశ్చితా దాతుముద్యమ్య జలభాజనముత్తమం. శివధనుర్భంగం జరగగానే పిల్లనిచ్చేస్తానని మా నాన్నగారు ఒక స్వర్ణ కలశంలో నీళ్లు పట్టుకుని గబగబా వచ్చారు, నన్ను తీసుకొచ్చారు. సీత నిన్ను కన్యాదానం చేసేస్తున్నాను రాముడికి అన్నారు. అప్పుడు రాముడు ఏమన్నాడో తెలుసా అమ్మా? ఇవ్వడానికి నువ్వెవరు, పుచ్చుకోవడానికి నేనెవరు? మా గురువు గారు విశ్వామిత్రుడు ధనస్సు ఎక్కువ పెట్టమన్నారు, ఎక్కువ పెట్టాను. నువ్వు ఎవరైనా ఎక్కువ పెడితే ఎక్కువ పెట్టండి అన్నావు, క్షత్రియుణ్ణి కాబట్టి ఎక్కువ పెట్టాను. ఇక పిల్లనివ్వడం అంటావా? నువ్వు ఇస్తానన్నావు కానీ పుచ్చుకోవడానికి నేను ఒప్పుకోవద్దు. అది పుచ్చుకోవడానికి వస్తువు కాదు పిల్ల. ఇప్పుడు నేను పుచ్చుకున్న తర్వాత నా భార్య అవుతుంది. నా భార్య అయితే దశరథ మహారాజు గారికి కోడలవుతుంది. కోడలైతే ఆ వంశ గౌరవాన్ని నిర్ణయిస్తుంది. కాబట్టి వంశ గౌరవాన్ని నిర్ణయించేటటువంటి కోడల స్థానంలో కూర్చోవలసిన వ్యక్తిని నిర్ణయించే అధికారం మా నాన్నగారిది.
అంతేగాని ఇవ్వడానికి మీరెవరు, పుచ్చుకోవడానికి నేనెవరు? మా నాన్నగారికి చెప్పండి, ఆయన వచ్చి చూసి రామా ఈ పిల్ల పెళ్ళలో తాళి కట్టు అంటే అప్పుడు కడతా, అప్పుడు పుచ్చుకుంటా పాణిగ్రహణం అన్నాడు మా ఆయన. దీయమానాం నతుతదా ప్రతిజగ్రాహ రాఘవ అవిజ్ఞాయ పితుశ్చందం అయోధ్యాధిపతే ప్రభో. మా తండ్రి అయోధ్యాధిపతి దశరథుడు ఉన్నాడు, ఆయన కబురు చేయండి, ఆయన ఒప్పుకుంటే చేసుకుంటానన్నాడు మా ఆయన. ఇంకో ఆడదైతే ఇంత అందగత్తని శివసందర్భంగం అయింది, అయినా కూడా మా ఆయన మీద నిమిషాలు లెక్కెట్టాడు. వాళ్ళ నాన్నని అడుగుతానన్నాడు, ఈ పిచ్చి ప్రేమే కొంప ముంచింది, వరాలు ఇచ్చానని అరణ్యాలుగా పంపించాడు. మా ఆయనకి ఇప్పటికి బుద్ధి రాలేదు, ఇంకా నాన్న కూర్చెట్టుంది. సీతమ్మంది ఇప్పుడు కాదు, అప్పటి నుంచి మా ఆయనకి తండ్రి అంటే అంత ప్రేమ. పితృభక్తి పరాయణుడైనటువంటి భర్త నాకు దొరికినందుకు నేను గర్వపడిపోతున్నానమ్మా, ఈ కథ నీకొక్కదానికే చెప్పానమ్మా అంది సీతమ్మ. ఇది బాలకాండలో చెప్పలేదు మహర్షి. ఎందుకు చెప్పలేదంటే ఎక్కడ ఏ సమున్నత పాత్రకి చెప్పించాలో ఆ పాత్రకి చెప్పించాలి సీతమ్మతో. అనసూయమ్మ దొరికే వరకు ఈ కళ్యాణఘట్ట రహస్యాన్ని సీతమ్మ నోటి వెంట మహర్షి ఎవ్వరికీ చెప్పించాల.